హాయ్ అండి. అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా విద్యార్థులకు గుడ్ న్యూస్. సంక్రాంతి సెలవులు ప్రకటించిన 2 రాష్ట్రాలు అంటూ మనకొక లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలైతే తెలుసుకుందామండి. ఎప్పుడు, ఎన్ని రోజులు ఇస్తున్నారు, ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే అర్థమవుతుంది. ఇక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయడం వల్ల ఈ వీడియో మరికొంతమందికి అయితే ప్రమోట్ అవుతుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ ఎదురు చూడండి ఫ్రెండ్స్. జనవరి వచ్చిందంటే చాలు స్కూల్ పిల్లలు హాలిడేస్ కోసం ఎదురు చూస్తుంటారు. అలాగే న్యూ ఇయర్, సంక్రాంతి, రిపబ్లిక్ డే ఇలా పిల్లలకు మస్తు సెలవులు వచ్చాయి ఈసారి. అయితే తెలంగాణలో సంక్రాంతికి స్కూల్ పిల్లలకు 6 రోజుల పాటు అయితే సెలవులు రానున్నాయి. అయితే స్కూళ్లకు జనవరి 12 నుంచి 17 వరకు ప్రభుత్వం సంక్రాంతి సెలవులు ప్రకటించింది. మిషనరీ పాఠశాలలకు మినహా అన్ని విద్యా సంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయని పాఠశాల విద్యా డైరెక్టర్స్ వెల్లడించారు. ఇకపోతే జనవరి 12వ తారీఖున ఆప్షనల్ హాలిడే, 13వ తేదీన రెండవ శనివారం చాలా స్కూళ్ళకైతే హాలిడే ఉంటుంది. అలాగనే 14వ తారీఖున భోగి పండుగ సెలవు, 15వ తారీఖున సోమవారం సంక్రాంతి సాధారణ హాలిడే ఉంటుంది. అలాగనే జనవరి 16వ తారీఖున కనుమ హాలిడే ఇచ్చారు. అలాగే జనవరి 25, 26ను కూడా హాలిడే రానున్నది. యూజువల్ కంటే మొత్తం మీదుగా జనవరిలో భారీగా సెలవులు అయితే రానున్నాయి. విద్యార్థులకైతే సంక్రాంతి సెలవులతో కలిపి మొత్తం దాదాపుగా 6-7 రోజుల పాటు అయితే సెలవులు అయితే వస్తున్నాయి. అయితే విద్యార్థులకు కూడా ఇది సంతోషకరమైన వార్త అని చెప్పుకోవచ్చు. చూశారా ఫ్రెండ్స్? అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.